గైస్, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా చట్నీ. ఎవరైనా స్పైసీ ఇష్టపడే వాళ్ళైతే ఈ పుదీనా చట్నీ కన్ఫామ్గా ట్రై చేయాల్సిందే, అంత బాగుంటుంది ఈ రెసిపీ అనేది. పుదీనా చట్నీని మా అత్తగారు అయితే నాకు నేర్పించారు. ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు ఈ రెసిపీ చేసి ఇవ్వండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే మనకు ఆనియన్స్ కావాలి. నేనైతే 2 తీసుకుంటున్నా, తెల్లగడ్డ 1. ఇప్పుడైతే ఆనియన్ పొట్టు తీసేద్దాం. పొట్టు తీసేసిన తర్వాత తెల్లగడ్డ కూడా ఇడిపించి సైడ్లో పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఆనియన్స్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొత్తిమీర కొంచెంగా తీసుకోండి, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, తర్వాత ఇడిపించి పెట్టుకున్న తెల్లగడ్డలు, 1 కప్పు వరకు మనకు కరివేపాకు పడుతుంది, తర్వాత జీలకర్ర, మిరియాలు, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా. ఇవే మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ యాడ్ చేసుకోండి. అది హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఆనియన్స్ అనేది వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా వాడ్చండి. వాడ్చిన తర్వాత మనం తెల్లగడ్డలు వేసుకోవాలి. తెల్లగడ్డలని యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవుతుండగా మనము కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం పుదీనా అనేది యాడ్ చేసుకోవాలి. ఇవి 2 వేసుకొని ఒక 3 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి 1 కప్పు వరకు. 3 మినిట్స్ వాడ్చిన తర్వాత మీరు చూడొచ్చు పుదీనా అనేది దగ్గర పడింది. ఇలా ఉన్నప్పుడు మనం స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను పసుపు యాడ్ చేసుకుంటున్నా 1 స్పూన్ వరకు. తర్వాత నేను ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నా 1 స్పూన్ వరకు. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత నేను కారం అనేది వేసుకుంటున్నా ఒక 2 స్పూన్స్ వరకు. ఇవి బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయండి. ఇలా చేసుకున్న తర్వాత మనం జీలకర్ర, మిరియాలు అయితే యాడ్ చేసుకోవాలి. అది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే చేసుకోండి. తర్వాత నేను చింతపండు అనేది యాడ్ చేసుకుంటున్నా. కొంచెంగా చింతపండు వేసుకోండి. మీ పులుపు ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీ అయితే పట్టుకుంటున్నా. ఇలా గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి ఫైన్ పేస్ట్ లాగా. ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి. అది హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకొని సాసులు 1 స్పూను. అది బాగా చిట్పట్లాడిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలి. ఇవి 2 యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ రావాలి. ఇలా వచ్చినప్పుడు మనం ఫైన్ పేస్ట్గా చేసుకున్నాం కదా, ఈ పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అనేది. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చట్నీ అయితే చాలా వాటిల్లో తినచ్చు. దోశ కాంబినేషన్ బాగుంటుంది, ఇడ్లీ కాంబినేషన్ బాగుంటుంది, పూరీలో కానీ చపాతీలో కానీ వేడి వేడి అన్నం, నెయ్యి యాడ్ చేసుకొని ఈ చట్నీ వేసుకొని తింటుంటే ఆ స్మెల్కే నోట్లో నీళ్ళు ఊరుతుంది. అంత బాగుంటుంది. స్పైసీ లెవెల్స్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఉప్పు కారం గాన సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ తగ్గట్టు. ఇంకెందుకు లేట్ అండి, మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాగే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ రావాలంటే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ గైస్.